ఇక తెలుగు రాష్ట్రాల్లో ఉగాది సంబరాలు అంబరాన్నుంటాయి. విశ్వావసు నామ సంవత్సరాన్ని పురస్కరించుకుని ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆలయాలకు భక్తుల రద్దీ పెరిగింది. శ్రీశైలంలో బ్రహ్మరాంబ అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మహానంది దేవస్థానం నుంచి మా ప్రతినిధి మధుసూదన్ మరింత సమాచారం అందిస్తారు. ప్రతి హిందువు అతి పెద్ద పండుగగా జరుపుకునే ఉగాది పండుగను ఎంతో అద్భుతంగా వైభవంగా జరుపుకుంటున్నారు. ప్రతి ఇంట ఉగాది పండుగ సంబరాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉగాది విశిష్టత మనతో తెలిపేందుకు మహానంది దేవస్థానం ఆలయ వేద పండితులు రవిశంకర్ రావు ఉన్నారు. స్వామి, ఉగాది పండుగ విశిష్టత ఏంటి? ఈ యొక్క కాలాన్ని లెక్కించేటువంటి విధానం అనేటువంటిది 3 రకాలుగా ఉంటాయి. ఒకటి చాంద్రమానమని, మరొకటి సౌరమానమని, మరొకటి బారహస్పత్యమానం అనేటువంటి 3 రకములైనటువంటి కాల గణన అనేటువంటిది మన భారతదేశంలో చలామణి అవుతున్నది. అందులో ప్రధానంగా చాంద్రమానంగా చెప్పుకునేటువంటిది అంటే చంద్రుడు ఆధారంగా చేసుకొని గణించేటువంటి జ్యోతిష ప్రకారంగా వచ్చేటువంటి చాంద్రమాన ఉత్సవంలో ఈరోజు ఉగాది అనేటువంటి పండుగను మనం చేసుకోవడం జరుగుతుంది. అంటే ఈ యొక్క పదం యుగాది అనేటువంటిది పదం అంటే పూర్వం బ్రహ్మగారు తన యొక్క సృష్టి కార్యాన్నంతా కూడా ప్రారంభించినటువంటి తొలి రోజుగా ఈ యొక్క రోజున చెప్పడం జరుగుతుంది. ఆ రకంగా మనకి చిత్రా నక్షత్రంలో చంద్రుడు ఉండేటువంటి పౌర్ణమితో కూడుకున్నటువంటి చైత్రమాసం ప్రారంభం. అట్లాగే మనకి ఉండేటువంటి పశుపక్షాదులు కానీ వృక్షాదులు కానీ ఇవన్నీ కూడా చిగురు మొదలుపెట్టేటువంటి సమయంగా చెప్పుకునేటువంటి వసంత ఋతువు, చైత్రమాసం ఇవన్నీ కూడా ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ యొక్క ఉగాది అనేటువంటి సంవత్సర పండుగ అనేటువంటిది మనకి చాలా ప్రధానమైనటువంటిది. ఒక దేవతల యొక్క జన్మదినం కానీ, మహర్షుల యొక్క జన్మదినం కానీ, లేదా మన ఇంట మనం పుట్టినరోజు కానీ మనం ఎట్లా జరుపుకుంటామో అంత ఘనంగా ఈ యొక్క పండుగను భారతదేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో చేయాలి. చక్కగా సూర్యోదయాత్పూర్వమే నిద్రలేయడం, తైలాభ్యంగన స్నానం చేయడం, నూతన వస్త్రాలు ధరించడం, ఇంట్లో దీపారాధన అది చేయడం, అట్లాగే మనకి దగ్గరలో ఉండేటువంటి దేవాలయములకు వెళ్ళి భగవంతుడిని అర్చించడం. ఈ సంవత్సరం అంతా కూడా మనకి ఆదిత్యాది నవగ్రహముల యొక్క అనుగ్రహం కలగాలి అని చెప్పి భగవంతుడిని ప్రార్థించడం. అట్లాగే నింబ కుసుమ భక్షణం అనేటువంటి ఒక ప్రసాదాన్ని స్వామికి తయారు చేయడం జరుగుతుంది. అంటే వేపాకు, మామిడికాయ, చింతపండు, అట్లాగే బెల్లము అనేటువంటి మనకి షడ్రుచోపేతమైనటువంటి ద్రవ్యాలు ఏదైతే ఉంటాయో ఈ యొక్క 6 రకములైనటువంటి రుచుల్ని కూడా కలిపి మన యొక్క ప్రసాదంగా తయారు చేసి స్వామికి నివేదించి తదుపరి మనమందరం కూడా స్వీకరించడం, ఇవన్నీ కూడా ఈ రోజున మనం ప్రధానంగా చేయవలసినటువంటి కర్తవ్యం. ఇవన్నీ చేసిన తర్వాత ఈ యొక్క పంచాంగ శ్రవణం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే కాలం పరమేశ్వర స్వరూపంగా చెప్పబడతారు కాబట్టి మనకి సకల జరాచర సృష్టి అంతా కూడా సూర్యచంద్రుల యొక్క ఆధారంగానే మనకి జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క సూర్యోదయ సూర్యాస్తమయములు కానీ, లేదా ప్రథమాది తిథిలు కానీ, వారములు కానీ, నక్షత్రములు కానీ ఇవన్నీ కూడా మనకి దీన్ని అనుసరించే ఉంటాయి. కాబట్టి ఆ యొక్క తిథివార నక్షత్ర యోగ కరణాల యొక్క ఫలములు ఎట్లా ఉంది అనేటువంటి దాన్ని మనం తెలుసుకోవడం, తద్వారా ఈ సంవత్సరం అంతా కూడా మనం ఏ రకంగా మన యొక్క ప్రణాళికని మనం రూపుదిద్దుకోవాలి అనేటువంటి దానికి తగిన విధంగా మనం ఈ యొక్క పంచాంగ శ్రవణం చేసి దానికి అనుగుణంగా మన యొక్క జీవనాన్ని మనం మార్పు చేసుకొని విజయం వైపు దూసుకు వెళ్ళాలనేటువంటి సంకల్పంతో పంచాంగ శ్రవణం చేయడం అనేటువంటి ఇటువంటి శుభకార్యాలన్నీ కూడా ఈరోజు మనం ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించాలి. ప్రధానంగా చెప్పండి, ఉగాది పర్వదినాన ఆలయాలను సందర్శిస్తే ఎలాంటి ఫలితాలు లభిస్తాయి? అంటే మనకి ఈశ్వరానుగ్రహం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. మనం పుట్టిన వెంటనే ఎట్లాగైతే ఆ యొక్క తల్లిని మనం తొలిగా మనం చూస్తామో ఆ రకంగా ఈ యొక్క సంవత్సరం పుట్టినరోజు ఇది. కాబట్టి మనకి ప్రభవాదిగా 60 సంవత్సరాలుగా చెప్పబడి ఉన్నది. ఆ 60 సంవత్సరాలు కూడా మనకి అలా తిరుగుతూ ఉంటుంది. ఆ రకంగా ఈరోజు మనకి విశ్వావసు అనేటువంటి నామధేయంతో ఆ యొక్క సంవత్సరం ప్రారంభమవుతున్నది. కాబట్టి ఈ యొక్క ఉగాది రోజున, సంవత్సరాది రోజున మనం పొద్దున్నే స్నానమది ఆచరించి ఇంట్లో పూజ చేసుకొని అనంతరం ఖచ్చితంగా దేవాలయానికి వెళ్ళాలి. భగవంతుడి యొక్క అనుగ్రహం అనేటువంటిది మన ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా అవసరం. కాబట్టి మనం చేసినా చేయకపోయినా, అభిషేకాదులు పూజలు మిగతావి చేసినా చేయకపోయినా భగవద్ దర్శనం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ఈ సంవత్సరం అంతా కూడా మనకి భగవంతుడు మన వెంట ఉంటూ మనకి తోడు నీడగా ఉంటూ మనకి వచ్చేటువంటి కష్టాలలో ఈశ్వరానుగ్రహంతో మనం దాన్ని కడతేరే విధంగా అనుగ్రహం మనకి కావాలి. కాబట్టి ఈశ్వర దర్శనం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఉగాది పర్వదినం రోజున ఆలయాలను సందర్శిస్తే ప్రత్యేక ఫలితాలు లభిస్తాయని చెప్పేసి వేద పండితులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్ న్యూస్.